మరిసిపోయి ఈ ధర్మాన్ని ఉడిసి ఈ మనిషిలాని వాడి మనసు పట్టుకుంటుంది. వాడు దానిచే ఇన్ని ప్రచనలు అని కొంచెం కొంచెంగా వ్యాసరు వచ్చి అన్నిని డీటెయిల్గా చెప్పుకొచ్చారు మనని చూతాడి. దీనిలో వచ్చి మనం 32 చూసాము. వాడు ఎట్టా వాడు ఫిజికల్ ఒళ్ళు ఎట్టా అంగంగాళ్ళు అన్నినే ఆడిపోతుంది అనగా వాడు చేత ఉండి కాండివం దివా పడుతుంది. కాండివం స్రంసతే హస్తాత్ దివా నలువిపోతుంది అని చెప్పిండు. అనగా వాడుடைய మనసు తని భ్రమతీవ మేమనగా నా మనసు వచ్చి వద్దే మయక్కం ఊరుతుంది, కుళప్పం అవుతుంది అటాడిసిని చెప్పిండు. అనగా నాకు నిలిచింది కూడా సత్తు లేదు, నా ఒళ్ళు పూరం పరిదహ్యతే అట్నేని బర్న్ అవుతుంది, ఎరించుతుంది అటానండి. నేను నిండా అపసగుణాలుగా చూసాను అటానిసి చెప్పిండు. దీని వెనక 32లోని ఇప్పుడు చూతా. దీని వరకు 31 దాకా చూసాము. వాడి ఫిజికలా ఎంత ప్రాబ్లం అవేంటి, వాడి సోహం వచ్చి ఎట్టా బయట తెలుతుంది, ఒంటో ఒళ్ళలో అన్నీ తెలిసేదాన్ని ఇక్కడ వ్యాసర్ అందంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేసినారు. సరే, அடுத்து 32లో న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. దీనిలో హో కృష్ణ రాజ్యం విజయం మోట విజయం ఎత్తుంట. విజయం అనేది వెట్రి, రాజ్యం అనేది ఈ రాజ్యం, సుఖాని అనేప్పుడు ఇన్బంగళ్, ఈ అన్నిని నే విరుంబలేదు అని చెప్పిండు. నా కాంక్షతే, కాంక్షతే అంటే విరుపం, నా కాంక్షతే కాంక్షే అంటే నే విరుంబలేదు అని అర్థం. హే కృష్ణ దేని వాడిని విరుంబలేదు అనేది, ఈ విజయం వెట్రిని నే విరుంబలా, ఈ రాజ్యాన్ని విరుంబలా, ఇన్బాల్ని నే విరుంబలేదు అట అని చెప్పిండు. ఎట్టా మార్చి మాట్లాడిందారు. ఆ మన అలుతా నుంచి, ఈ రాగా నుంచి, ఈ పట్టు నుంచి ఆ శోకం జాస్తి అవంగా వాడికి మనసులో ఒక అழுத்தం వచ్చిందిగా ఆరంభిస్తుంది. అழுத்தం వచ్చేప్పుడు ఈ வாழ்க்கையே అర్థమట్రదుగా వాడికి తెలుతుంది. దాన్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసేట్టుగా వ్యాసర్ చెప్పారు. నాకు ఇదెల్లోనే విరుపలేదు, ఈ రాజ్యం, ఈ వెట్రి, ఇన్బం అన్నిలోని నాకు ఒక్కట్లోని విరుపలేదు. ఓ గోవింద, హే కృష్ణ అనేది, గోవింద అనేది కృష్ణరు ఇంకో పేరు. కిమ్నో రాజ్యేన ఈ రాజ్యం ఉండేదానించి, రాజ్యం నుంచి ఏం బలను, కిం భోగైకి ఈ ఇన్బా నుంచి, జీవితేన ఈ வாழ்க்கை నుంచి ఏం భయను, ఒక భయను లేదు అనేడు. ఎట్టా వాండుடைய దిలోచి వాండుடைய పార్వై కురుహునే పోతుంది. పెద్దగా విశాలంగా ధర్మాని కోసమే పోర్ చేసిందుకు వచ్చిన వాడి విషయం అప్పుడు అంత ఇదిగా ఇంటలెక్చువల్గా బాగా బుద్ధిపూర్వంగా వాడు యోసించి చెప్పుతా ఉండిన వాడు ఇప్పుడు ఏమవుతుంది, ఆ శోకం ఆ జాస్తి అవంగా అది మోహానికి ఎత్తిపోయి వాడిని ఉడిస్తుంది. మోహం అనేది ఏమి, ఇక్కడ మోహం అనేది தெளிவின்மை, அதாவது మనకు మయక్కం, బుద్ధినుடைய మయక్కం, బుద్ధినుடைய தெளிவின்மை. అది వచ్చి బుద్ధి ఏమవుతుంది అవాళ నిశ్చయం చేసే తన్మని ఎళందితుంది. ఈ శోకం అనేప్పుడు మనసు బాధికపడుతుంది, ఈ మోహం అనేప్పుడు బుద్ధి బాధికపడుతుంది. ముడివెత్తే తిరణే లేకుండా సకావుతున్నాడు. ధర్మం ఏది అధర్మం ఏది అని ఆ విషయాల దాన్ని పిరిచి அறிஞ்சுకుందుకు వాడికి తెలాలా. నాకు ఎది నన్మని ఇచ్చును, ఎది నాకు నన్మే, ఎది నాకు తీన్మే, ఎది నా సరి, ఎది తవరు, ఎది ధర్మం, ఎది అధర్మం, ఇది ఒక్కటినే తెలాకుండా దానిలో కుళప్పం అవుతుంది. ఈ బుద్ధి వచ్చి కొళంబిపోతుంది. ఏం చేసేయంటే ఈ ఆ ధర్మాన్ని అధర్మం కానీ, అధర్మాన్ని ధర్మం కానీ మనసు మార్చి కొళపి చేసుకుంటుంది. యాక్చువల్గా ఇయర్కేగానే అందరుగునేని ఈ బుద్ధి వచ్చి అందరుగునేని తిరణ్గా ఉండు. బుద్ధి వளர்ந்தங்க ఆ పక్వం రాంగా ఎది సరి అది తవరు అనేది వాళ్ళుடைய வாழ்க்கையினுடைய అనుభవాల్ని బట్టికే వాళ్ళకు అందరి నుంచి పురించుకుందు వెళ్ళను. ఒక్కొక్కరు ఒక్క లే మ్యాన్గా, ఒక్కటి చదవని వాండుగా ఉంటే కూడా వాండుకు కూడా ఎది సరి, ఎది తవరు, ఎది ధర్మం
ధర్మం అనేది క్లియర్. ఇంకోరికి ఏది మంచిది ఏం చెయ్యాల మన అనేది ఇంత బాగా పురించుడు అట్లా పురించేదానిచ్చే. ఒక దొంగ వచ్చి పకళ్ళలో వచ్చి దొంగలిచేది లేదు, నైటే దొంగలిచేయండు దేనికి అది ధర్మం వండుగు. ధర్మం లేదు అనేది అధర్మం అనేది వాడికి తెలుస్తుంది. ఇది తప్పు ఇంకోరు చూస్తే ఇది తప్పవుసును అనేదానికి ఒకరు తెలాకుండా దాన్ని చేసేయండి. చిన్న బిడలు కూడా అమ్మకు తెలాకుండా దాన్ని చేసేయంటే దేనికోసం అది తప్పు అని తెలుస్తుంది. అడితే ఒక ఏజ్ అవయప్పటికేని ఒక పక్వం అవంగా అనేని మన బుద్ధికి ఏది తవరు ఏది సరి అనేది తెలుసుకునే వస్తుంది. దాని వచ్చి ఇంకొకరు చెప్పే తెలుసుకోవాలని అవశ్యం లేదు. కాబట్టి ఒక స్టైల్ ఏమవుతుంది అంటే ఈ బుద్ధి ఏని మనకు పగైవన్గా అవుతుంది, మనకు ఎనిమిగా అవుతుంది. దేనికోసం ఈ మనసుని బుద్ధిని సేరి ఉండదాకనే మనకు வாழ்க்கை బాగును. ఇప్పుడు వచ్చి ఒక తెల్లాట లేవాలని బుద్ధి ఎంచుతుంది, అన్ని వినిసి తెల్లాట పొద్దునే లేవాలని ఎంచుతుంది. కాబట్టి మనసు ఏం చెప్తుంది, అయ్యో సలిదినాలు ఇవ్వాలంతా ననిచి లేవిసింది వెళ్ళవదు. నువ్వు సంకల్పం పెట్టుకుంటే ఇది చెయ్యాలని ఎంచితే నాతో అడుగాదనా, నువ్వు నా ఒళ్ళు లేవాదనా అట అనేసి బుద్ధి మనసు ఏం చెప్తుంది, దానికి అక్సెప్ట్ ఏత్తుకుంటుంది. ఎప్పుడు మనసు బుద్ధి ఏత్తుకుంటుందో అప్పుడే ఒక செயల్ని మన బాగా చేసిందెల్లవును. దానికే ఆర్జవం చెప్తారు. ఆర్జవం అనేది నేర్మై. ఆ నేర్మై అనేది ఈ మన ఏమి ఎన్నాలోంచేమో అదే వాక్లో రావలే, ఏది వాక్లో ఉందో అదే చెయ్యలుగు రావలే. అది మూడు ఒకే నేర్కోట్లో ఉండప్పుడుకే అప్పుడే మన வாழ்க்கை అనేది బాగుండు. కాబట్టి ఇక్కడ వచ్చి ఏమవుతుంది, ఇది మార్చి ఆ కాన్ఫ్లిక్ట్ బుద్ధికి మనసుకుని ఒక కాన్ఫ్లిక్ట్, ఒక ఎదురடையான ఎన్నాలు అవేపుడుకు బుద్ధి ఒకటి ఎంచుతుంది, మనస్సు వేరే ఎంచుతుంది. బుద్ధి ఇప్పుడు ఇన్ని గెల్లు ఏమెంచింది, ధర్మం అనేది వీళ్ళందరినీ చంపేదే అని ఎంచింది. కావంటే ఇప్పుడు ఏమి ఈ మనసు స్వజనంని ఎంచంగానే ఈ బుద్ధిని ఈ మనసు తన్నుடைய రీజనింగ్ పెట్టి తన తిరివి ఇది అన్ని మన స్వజనం మనవుடைய బంధాలు వీళ్ళని చంపితే ఎట్టా అట్టనిసి రీజనింగ్ ఇచ్చి తిరివికి పల కారణాలు చెప్పి బుద్ధిని కన్విన్స్ చేస్తును. అదే మోహం. ఈ మనసు ఏం చేస్తును, తప్పుని రైట్గా చెప్పి బుద్ధిని కన్విన్స్ చేస్తును. ఏమి లేసేది ఇప్పుడు ఏమి కోయిలు పోతే ఏమి చుట్టుగా అన్ని తావులోకి దేవుడే ఉండారు, దేవుణ్ణే నేను చూస్తా ఉండా ఇవాళ అనగా తనిగా కోవిలు పోవలేని ఏం అవసరం ఉంది. అటానిసిత మన మనసుని సప్పకట్టు చేసి దాన్ని చెయ్యండి ఉడిస్తాము. దానికి అన్నికి దానికి ఉండే పవర్ ఉంటనే చేతుంది. మన తెల్లాటలు వేసేదానికి ఒక కారణం ఏది మనం సోంబేరితన పడేమో దానికింత ఈ మనసు ఏం చేస్తుంది, దానికి ఒక్కొక్క సప్పకట్టు కట్టి బుద్ధిని కన్విన్స్ చేసి కొంచెం దినాలతో ఏం చేసేమో అట్ట వదరి ఉడుసుకుని కొంచెం దినాలు వినంగానే అయ్యో చెయ్యాలని ఒక మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చును. అనగా దాని వెనక దినాలు అవంగా అది మారుతుంది. దాని మన పురించుకోలే. ఈ దిల్లో వీడి ఏం చేసింది, వీడి మనసు అర్జునుని మనసు మొదట ఆ ధర్మానియే చెప్పుతా ఉన్నది బుద్ధి. దానిలోనే తీర్మానంగా వచ్చినాడు పోరుగా అన్నీ రెడీ చేసుకు వచ్చి కూండే ఉంది. వచ్చి పోరుగు రెడీగా ఉండి శస్త్రాలు పొయ్యేటయాలో ఆవాళ ఈ భీష్మర్ ముందాతే ఎత్తుకొచ్చి రథాన్ని నిలుపంగానే వాడికి ఈ మన కుళప్పం వచ్చింది ఆరంభించింది. ఈ దానించి వాడికి ఏం చెప్పింది ఆరంభించినాడు, ఈ வாழ்க்கை నుంచి ఏం మనకు బలనుంది అనేదాన్ని వాడు చెప్పింది ఆరంభించినాడు. ఈ வாழ்க்கை నుంచి నాకు ఒక్క బలను లేదు, భయను లేదు, నాకు ఈ ఇన్బా నుంచి ఒకటి తేవలేదు, ఈ రాజ్యం కూడా తేవలేదు, ఒకటి నా జీవనే తేవలేదు అనేప్పుడు ఏముంది అట అనేసి చెప్పిస్తున్నాడు. సరే, ఇదే ఈ 32వ శ్లోకాలో. அடுத்து 33, 34 சேர் చెప్తా. ఏ సామర్థే కాంక్షితం నహ రాజ్యం భోగా సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులా స్వసురా పౌత్రాః శ్యాలా సంబంధినస్తదా. సరే, ఇప్పుడు
ఏం చెప్పింది ఏసాం అర్థే దోరు కోసరం నఖ మన నఖ అంటే నాం రాజ్యం ఈ రాజ్యాన్ని భోగాహ ఈ భోగాల్ని అనగా సుఖాన్ని ఈ ఇన్బాలు సుఖాల్ని అన్నిని విరుంబేమో కాంక్షితం అంటే విరుంబుகின்றோமோ వాళ్ళ అందరు దోరు అది அடுத்த శ్లోకాలు చెప్పారు ఆచార్యాహ పితరహ ఆచార్యార్లు అనగా తందెమార్గల్ తందె అనే దానికి విளக்கம் పోన క్లాస్లోనే చూసాము దాన్ని జ్ఞాపం చేసుకోండా 5 విధాలా చెప్పినారు ఇక అది వచ్చి దోరు ఉపనయనం చేసి పెట్టినారు దోరు పుట్టి మన పిరప్పుకు కారణంగా ఉండిన వాళ్ళే ఉపనయనం చేసి పెట్టిన వాళ్ళు మనకు విద్య ఇచ్చిన గురువు అనగా అన్నదాత దోరు మనకు కూడివేసి మనని కాపాడేర వాళ్ళు అనగా భయత్రాత మన భయాలోండి మన వెరుపులోండి మనని కాపాడేవాళ్ళు పాదుగాపు చేసేవాళ్ళు వీళ్ళందరినీ పితరహు అయ్యకు సమానం చెప్పినాము ఈ పితరహ అనగా పుత్రాహ అంటే బిడలు అనగా తథైవచ అదే మాదిరి పితామహాహ పాటనార్లు అనగా మాతులాహ అంటే అమ్ముడయ్య సహోదరర్లు అనగా స్వసురాహ అంటే పెళ్ళానికి అయ్యలు అనగా పౌత్రాహ అంటే మనాండ్లు అనగా శ్యాలాహ అంటే పెళ్ళానికి సహోదరర్లు అనగా సంబంధినహ అంటే కొద్దిగా ఉరవినర్లు అందరునేని అదే మరి వీళ్ళందరినేని తే ఇమే అవస్థితాహ యుద్ధే ఈ యుద్ధాల ముందాతి నిలుచుకుంటారు మనకు ఇక్కడ నిలుచుకుంటారు ఈ సొంతాల కోసమే ఇది అన్ని మనం విరింపేము కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారు వాళ్ళుடைய సొత్తు సుగాలనింత ఉడిసి వాళ్ళుடைய ప్రాణం త్యక్త్వా అంటే వాళ్ళ ఉసురుని కూడా ఉడిసి ఉడిసి అంటే ఏమి పోర్లో వచ్చితే సచితము అనేది బాగా తెలుస్తాయి కూడా దాన్ని కూడా ఉడిసిందుకు తయారుగా అనేదానికి ఇక్కడ వచ్చి త్యక్త్వా అనే వేస్తారు వాళ్ళు ఉడిసిందుకు ఉసురుని కూడా ఉడిసిందుకు తయారా ఉండేదానిచ్చి అట్టనే వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ సెల్వాల్ని అన్ని ఉడిసి వాళ్ళు ఈ పోర్లో తన ఉసురుల్ని వాళ్ళ ఉసురులని త్యాగం చేసిందుకు రెడీగా వచ్చి ఉండారు వాళ్ళ కోసమే మనం అన్ని విరిపినాము కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ వచ్చి నిలుచుకున్నారు వాళ్ళ సెల్వాన్ని ఉసురుని అన్ని త్యాగం చేసి ఇక్కడ వచ్చి నిలుచున్నారు అడిగితే అది ఎట్టా సరిగా వచ్చును అట అనేసి అంటే అడిగేది